ఏ హలో కాకా, అందరికి నమస్తే. వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన బండిని అయితే సీజన్ లో పని అయితే అయిపోయింది. ఈ రోజు అయితే బండి అయితే అడుగుదామని ఈ చెరువు మీరు చాలా సార్లు చూసుంటారు. మన మట్టి ట్రిప్పులు అంతా మన వీడియోలు వేసినాయి ఈ చెరువు వల్ల. ఇలానే మట్టి ట్రిప్పులు కొట్టినాం కాబట్టి ఘోరంగా వ్యూస్ వస్తున్నాయి దీంతో. ఇక మామూలు అయితే నాకన్నా ముందే వచ్చిండు, అప్పుడే బండిని అడుగుతాను. ఇక మనం కూడా లోపలికి దిగుదాం. జనగాలు పట్టినాయి అనుకో పుసుకన వేరే ఉంటది కదా. అమ్మా బండలు 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 మొత్తం. నిన్నటికైతే సీజన్ లాస్ట్. ఇక దాన్ని కొంచెం రాక్కోవాలి, మంచిగా కడుక్కుంటే మనం మస్తు ఉంటది. గ్రీస్ నిప్పల్లోకి వెళ్ళి మంచిగా కొట్టుకోవాలి. మొన్న మేము 3 రోజులు కొట్టి 3 రోజుల కింద గ్రీస్ కొట్టినాం. ఒక సుక్క లోపడి పోలేదు గ్రీసు. ఇప్పుడన్నా కొట్టాలి, వెళ్తుందో తెలియదు. ఇక సప్ప ఏరుతోనే వెళ్ళిపోతుంది లోపడి కథం. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. బండిని అడిగినాం సగం. ఇక ఇది అడిగిన తర్వాత మళ్ళీ ఆడిపోయి మళ్ళీ మోటార్తో అడగాలి. ఎందుకంటే ఇది ఓన్లీ మళ్ళీ కింద చక్కగా నానది కదా, నానబెట్టడానికి మాత్రమే ఇక్కడ అడుగుతాను. లేకుంటే ఈయనే మొత్తం అడగానంటే పింక్ పని అయితే మన ఈపులు సాప్ అయితే వరకే మొత్తం అన్ని తడిసినాయి లోపల. మనకు తడిసినాయి, దానికి తడిసినాయి. మధ్య ఎనగలు గినగలనే అనుకో, ఎడబట్టున్న ఆడబడితే అవి మధ్య ఎనగలు గినగలనే అనుకో, ఎడబట్టున్న ఆడబడితే అవి. బానట్ ఎందుకు లేపుకున్నాం అంటే లోపల కూడా మట్టి పోతుంది అనమాట. ఆ మట్టిని మంచిగా క్లీన్ చేసుకున్నాను, బానట్ లేపినాం. లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే మీ మీద కడుక్కొని పట్టుకొని వేగుతారు. మనం అట్లా కాదు కదా. ఈ బండి మనదే కాబట్టి లోపల కొంచెం చూసుకుంటే గడుగుడు అవుతుంది. మా వాడు చూసిన జమ్ముని క్లీన్ చేస్తాడు. మీకు నేను మా సపోర్ట్ ఎట్లా ఇరిగినే చూపెడతాను. నీకు నేను మొన్న వీడియోలో చెప్పినట్టు మొత్తం సపోర్ట్ ఇరిగినాయి బ్రో అని. అమ్మో పొక్కలు పడ్డ బ్రో. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిఫ్ట్ తీసి పెట్టేసి వెళ్ళిపోయింది సార్. షెర్ల జనగలు ఏంటనా మంచిగా పడతాయి. మీకు కనబడుతుందా సపోర్ట్ ఇరిగిందాడ? ఇట్లే ఒకటేం కాదు, 3-4 ఇరిగి డైరెక్ట్ సంద వచ్చిందల్లా. నీ అవ్వ ఇరిగి 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. ఈ సీజన్ ఒక్కసారిగా ఈ రింగులు, నెక్స్ట్ సీజన్ రింగులు మార్చేద్దాం. అందుకే బిల్డింగులు కొట్టి నడిపిస్తున్నాం దీంతో. ఏ బ్రో హాయ్ చెప్ప మా వాళ్ళకు. సిగ్గుపడతాను పని చేస్తాను. ఈ స్టార్ట్ అయితే బ్రో నీళ్ళలో సొర్రదింగా మా దొరదింగినాం కానీ ఏమో. బండి అయితే గడుగుడు అయిపోయింది. ఇక మళ్ళీ ఇంటికాడ గడుగుడు ఉంటది. మనోడు అయితే ఆల్రెడీ బానట్లు చేసుకున్నట్టు ఇక బయటకి వెళ్తాడు. ఇక సగం సంవత్సరం అయితే చేసినాం. మొత్తం స్టార్ట్ కాలే అనుకో మా ఇద్దరికి ఏమవుతాడు బయట రాక. నేను మిమ్మల్ని ఎవడు బొమ్మన్నారా లోపల రాక అంటాడు. అయింది ఎల్లగొట్టి రైట్ సూపర్ తక్కన ఎట్లా చెయ్యి. మనోడు ఆట ఆడిస్తాడు దాన్ని లగ్గు అయింది. అసలే పిలుసు మంచిగా మంచిగా అవుతుంది. తిరిగింది అనుకో కదమే. బావుడైతే వస్తాడు. నీళ్ళని మీద పడితేనే కాక అందుకే వెనక జరుగుతాడా నీ అమ్మ. ఇలా ఆట ఆడిస్తాను దాన్ని పాపం. మళ్ళొకసారి ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సాలిగా ఎదవ బావాడు చెప్తే వించావాడు. కుక్కలున్నారా అయ్యా పోకరా లోపడికి. ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే అర్థమైపోతుంది. సపోర్ట్లు ఇరుగుతాయిరా బాబు. నీ అమ్మ ఆయన సపోర్ట్లు సగం సంవత్సరం అంతా. అమ్మ సపోర్ట్లు ఇరిగినాయి అనుకో పిచ్చం కాదుగా అయితేది. కడగ ముందు ఎట్లుండే కడిగిన తర్వాత ఎట్లుండే చూడు దీని అవతారం అంతా. ఇవాళ డైరెక్ట్ టైర్లు ఎక్కించుడే. ఇగో ఈ సపోర్ట్లు మీకు వెళ్ళికి పోయినాయి. అప్పుడు కరెక్ట్ గా అనవాలే కదా. దీని సంవత్సరం మీకు నేను చూపెడతా. ఎన్ని సపోర్ట్లు పోయినాయి బ్రో? ఇగో ఇక్కడ అసలు ఇక్కడ ఒకటి పోయింది. మళ్ళీ ఇంకోటి ఏడవేయింది బ్రో. ఈ రింగులన్నీ ఏడబడతాయి. అమ్మాయి తోడు ఇలా నడితే మొట్ట ఉడిచిపో బ్రో బండి కదా. ఇలా బండలు పోయిన కొడితే కథ మేవు. ఇగో ఈడోటి
ప్రతి రింగు ప్రతి సపోర్ట్ పోయింది, ఆకులు పోయినాయి, అన్ని వీగినాయి. డ్రైవర్ అంటే అట్లుంటది, కోడితేనే ఏడు గారికి పుష్పిస్తాను. అంటే ఒక 2-3 సపోర్ట్ల మీద ఆగుతాంది ఇలా సుక్క నీళ్ళు లేకుండే నీళ్ళు మొత్తం డైరెక్ట్ అంతా నిండిపోయినాయి. ఏమా అటేనా ఇలా తీసిరాపా నేను వీడియో వేయాలా? అమ్మో ఇది ఉడుచుకుంటున్నాడు. ఇక మళ్ళీ కడుగుతాను ఈడ, అంటే అంతా కడిగిన లేగానే కొంచెం బురుదున్నది ఎన్నో ఒక కడిగినా కూడా, అందుకే ఇక దాన్ని మళ్ళీ ఫ్రెష్గా చేస్తాను మావాడు. ఆ మధ్యలో ఎక్సెల్ బేరింగ్ దగ్గర బురుగు ఉన్నది, అది మళ్ళీ టైర్లు ఎక్కించిన తర్వాత మనం కడగానంటే ఇక మనతో కాదు, మళ్ళీ లోపలికి చేయి పెట్టరాదు ఏం పెట్టరాదు అనమాట. అయ్యో మన ఆవిది దీనికి కన్నులు మీకు చాలా సార్లు చెప్పినట్టున్నా. పోరి 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 గౌరీ పోరి నేను కొడుకు వేయండు టిన్ టిడిన్ టిడిన్ టిడిన్. అయ్యా తీసుడు అక్కడక్కన అయితే కానీ ఎక్కించడే కొంచెం లేట్ అవుతుంది. వచ్చిందా ఒక సైడ్ నట్లయితే లూజ్ చేసేది అయిపోయింది. ఇక మనం జాకెట్ పట్టుకొచ్చి అయితే ఆ జాగిని మీదికి లేపితే డైరెక్ట్గా ఈ రింగ్ బయట పడదానికి టైర్ ఎక్కించుకుంటే. ఇక ఎప్పుడైనా మనం జాగి మరి ఒక రింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బీమ్ ఉన్నాయి చూసిన ఇవి రెండు, ఇది ఒక లెఫ్ట్ సైడ్ బీంగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎటు పెట్టుకుంటే ఒక్కొక్క సైడ్ లేస్తుంది, మధ్యలో పెడితే ఏమైంది అంటే మిడిల్లో లేస్తుంది అనమాట. టైర్ అయితే ఎక్కించాను అనమాట, ఇంకొక రైట్ సైడ్ టైర్ ఎక్కియాలి. ఇక నేను మా అన్నగాడు మా డ్రైవర్ ముగ్గురం ఎక్కిస్తాను. రాయకోరా హాయ్ హాయ్ అన్న హాయ్ అన్న మావాడే మా అన్నయ్య హాయ్ 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 చెప్పు. ముగ్గురం ఎక్కిస్తాను అనమాట. ఇటు సైడ్ అయితే అయిపోతుంది. ఇక బండి అయితే బయటికి పట్టుకొని పోదాం. ఇక చూద్దాం ఎట్లా పోతుందో ఒకసారి. అయితే మళ్ళీ 2 నెలల తర్వాత పట్టుకొని పోతాను బయటికి. ఇలా చూడాలి దీని కథ ఎట్లుంటుంది, దీని కారు కానీ ఎట్లుంటుంది అనమాట. ఇక మావుడు అయిపోయింది అప్పుడు ఎక్కించుడు. తింటారు ఎవరైనా ఖర్జూరా? మా తిండి నువ్వేం తిని చేస్తావులే, ఆ పొట్టాలు తింటావు. తినబడుతుంది. తీసుకొని పోతానా చూడాలి ఎట్లా పోతుంది. ఓకే ఓకే కొంచెం కథలు దింగుదాం మాకు. ఏ తమ్ముడు నా ఇష్టం దెంగే పిల్ల కూడా సప్పుడు ఎత్తలేదు పోది అని